తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం 7 తెలంగాణ మండలాలు ఆంధ్రాలో కలిసిపోయినాయి. మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను, మర్చిపోకున్నది మీకు మాటిస్తున్నాను ఈ రోజున. అలాగే తీసుకోవాలంటే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి, తప్పదు. అందరం కూడా ఒక చిన్నపాటి సెస్ అంటే అందరం కలిసి ఒక నయా పైసా, ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నాను, ఇక్కడి నుంచి అడుగుతున్నాను. దాంట్లో భాగంగా ఎందుకంటే ఇది పోతుంది 1,60,000 మంది గిరిజన ప్రజలు, గిరిజనేతరులు, వీళ్ళ కోసం నిలబడాలి అంటే 5 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి. ముంపు మండలాల కోసం ప్రత్యేకించి ఆ బాధ్యత జనసేన, ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను, వారి మీద గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి 5 కోట్ల మంది ప్రజలు నాతో సహా, నేనైతే ఈరోజు చెప్తున్నా, పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే గనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేలా చేస్తాం. 5 కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన 110 ఎకరాలు ఎలా ఇచ్చేశారో, ఆయన కుటుంబం 110 ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా. నాకు ఏడుపు, మన కోసం నలిగిపోతున్నాం. ఆ ఏడుపు గిరిజనులను చూస్తా ఉంటే, ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్టా బుట్టా తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున, నా స్వంత డబ్బు 1 కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను. 33,000 కోట్లలో 33,000 కోట్ల రూపాయలు కావాలి. నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చారు మీకోసం, 33,000 కోట్లు నేను 1 కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభుత్వ ట్రెజరీకి, ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం 1 కోటి రూపాయలు నేనే ఇస్తాను. దానికోసం మిగతా మాటిస్తున్నాను ఈ రోజున. అలాగే పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా చొప్పులు వేసుకుంటే ఒక్క 6 నెలల్లో 33,000 కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం, అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం. అందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను, అందరం కలిసి తలా నేను 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 5 పైసలు ఇవ్వండి, కుదిరితే పైసా ఇవ్వండి, చాలు, మొత్తం తీరిపోతాయి కష్టాలు. ఇది పోలవరంని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ 27కి పూర్తి చేసేద్దాం. పోలవరానికి నీళ్లు రావాల్సిందే.